చెప్పురా. ఈరోజు కష్టం లేరా. మా ఎస్ఐ రవికుమార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు. ఈరోజు స్టేషన్కి కొత్త ఎస్ఐ రాబోతున్నారు. నీకెందుకురా ఏదో రాయికి చుమ్మోహను నువ్వు ఫోన్ పెట్టి. వచ్చేసారు నువ్వా? చిన్నప్పుడు ఎల్లగొట్టిన జాంపుండ్లాగా ఉండేదానివి, ఇప్పుడేమో చిల్లగొట్టిన జాంపుండ్లాగా తయారయ్యావు. అయినా నువ్వేంటి స్టేషన్కి వచ్చావు? ఏదైనా కేసులో ఇరుక్కున్నావా? పర్వాలేదు, ఈ కానిస్టేబుల్ రమేష్ ఉన్నాడుగా, నువ్వేం భయపడకు. ఇంతకీ కేసు ఏంటి? నేను ఇక్కడికి కేసు పని మీద రాలేదు. మరి నా కోసం వచ్చావా? నాకు తెలిసి నేనంటే నీకు ఎక్కడో. పద, అలా పార్కులోకి వెళ్ళి మనసిప్పి మాట్లాడుకుందాం. ఏయ్, నేనెవరో తెలుసా? నా చిన్నప్పుడు ఫ్రెండ్ చారులత. అది చిన్నప్పుడు. మరి ఇప్పుడు పేరు మార్చుకున్నావా? ఒరేయ్, ఇక్కడికి నేను ఎస్ఐగా వచ్చాను. వాట్, నువ్వు ఎస్ఐగా వచ్చావా? ఏ, నీకేమైనా ఇబ్బందా? నాకెందుకు ఇబ్బంది? స్టేషన్లో బ్యూటీ నా పక్కన ఉంటే ఇక నీ ప్రతిరోజు స్టేషన్కి వస్తా. అంటే ఇది వరకు డైలీ వచ్చేవాడివి కదా? అవన్నీ నీకెందుకు? రేయ్, నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్వి, నన్ను మ్యామ్ అని పిలవరా? పదవులు పెట్టి పిలుపులు మారడానికి మన ఇద్దరి మధ్య ఉన్నది రిలేషన్షిప్ కాదే, ఫ్రెండ్షిప్. ఎక్స్ట్రాలు చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ ఉంటావు, లేకపోతే డిస్మిస్ అయ్యి ఇంట్లో ఉంటావు. డిస్మిస్ వరకు ఎందుకులే మేడం, పోలీస్ స్టేషన్ నన్ను చెప్పి మనసు చంపుకొని మేడం అనే పిలుస్తా. మరి బయటికి వెళ్తే? అది బయటికి వెళ్ళాక చెప్తా. చూడు, నేను ఇలాంటి ఎస్ఐని కాదు. అసలు నువ్వు ఎస్ఐయా కాదని నా డౌట్. నోర్మై పెద్దవా. సరే, ఈ స్టేషన్లో ఫైల్స్ అని తీసుకుని వచ్చి నా టేబుల్ మీద పెట్టు, రేపొచ్చి చూస్తాను. ఓకే సారు. ఏయ్, ఓకే ఓకే చారు మేడం. ఏడ్సేవలే పెద్దవా. రా రా. డోంట్ టచ్. హాయ్ మేడం. ఈ కేసు ఏంటి? వీడు హెల్మెట్ స్పెషలిస్ట్ మేడం. స్పెషలిస్ట్ అయితే షాప్ లో ఉండాలి, స్టేషన్ లో ఏం పని? భలే చెప్పారు మేడం, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను మేడం. మీ పీసీఏ కేసు, కొత్త ఫేసు అని పసలపూడు కదలని చెప్తాడు మీ పీసీ. ఈ తిక్కమక్క ఈడి మక్క తిక్కతో నన్ను కన్ఫ్యూజ్ చేస్తే 3rd డిగ్రీ ఇస్తాను వెధవా. మేడం డిగ్రీ ఇస్తారా? ఈ హెల్మెట్ బిజినెస్ మానేసి ఎంచక్క జాబ్ చేసుకుంటానే, త్వరగా ఇచ్చేయండి. ఏంట్రా ఇచ్చేది? చారులత, ఇటు చేసే దొంగతనాలు హెల్మెట్ బిజినెస్ కాదు. ఏరా, హెల్మెట్ దొంగతనాలు కూడా ఏదో ఫ్యాషనెట్ బిజినెస్ చేసినట్టు ఫీల్ అవుతావేంట్రా? చేసే పనిలో పేసలు లేకపోతే మీ పోలీసుడికి మా దొంగకి తేడా ఏంటి మేడం? నీతో మాకు పోలికేంట్రా దొంగ నా కొడక. సార్, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఎవడనుకున్నావు? సీనియర్ మోస్ట్ జూనియర్ దొంగ నేను. ఏయ్ ముయ్యరా, బైకులు కార్లు సైకిళ్ళు దొంగతనం చేయడం చూసాం, ఈ హెల్మెట్ దొంగతనం ఏంట్రా చీప్గా? చీప్ కాదు మేడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేను కొట్టేసే లోకల్ బ్రాండ్స్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్, యూనివర్సల్. కాస్ట్లీ ఊస్ ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు, డిస్కౌంట్, ఆఫర్లు, క్లియరెన్స్, సేల్స్ ఏమి ఉండవు. కొట్టే అమ్మేసామన్న కాన్సెప్ట్ తప్ప అసర్లుండవు, కొసర్లుండవు, షాపింగ్ మాల్ ఉండవు, షోరూమ్లు ఉండవు, బేరాలుండవు, బారులు తీరే జనాలు తప్ప. చీప్ కాదు మేడం. రూత్లెస్ పనులు చేస్తూ బ్రీత్లెస్ డైలాగులు బాగానే చెప్పావు గానీ ఏరియాలో దొరికాడేంటి వీడు? అన్ని ఏరియాలు మనమే. ఏంటి అన్ని ఏరియాలో? రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గర 10 నిమిషాల్లో 10 హెల్మెట్లు కొట్టేశాడు. అందులో 10 హెల్మెట్లు 10 బ్రాండ్లు. అబ్బా, బ్రాండెడ్ హెల్మెట్లే. మరి ఈ మధ్య కస్టమర్లు అందరూ బ్రాండెడ్ హెల్మెట్లు అడుగుతున్నారు మేడం. బ్రాండ్ లేకపోతే మన హ్యాండ్ ముట్టుకోదు. ఏయ్ నోర్మై, ఆ వెంకటేశ్వర్లకు ఫోన్ చేయమ్మా. హలో వెంకటేశ్వర్లో. చెప్పు. నువ్వు స్టేషన్కి రాలేదని మేడం గారు నీ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇదిగోండి మేడం, మాట్లాడండి. మేడం, మార్కెట్లోకి కొత్త శారీస్ వచ్చాయని మావిడ షాపింగ్ తీసుకెళ్ళింది, అందుకే లేటు. భార్య గురించి బామ్మర్ది గురించి డ్యూటీకి లేటుగా వస్తే లాఠీతో పాఠాలు చెప్పాల్సి వస్తుంది.
మేడం ఏం చెప్పారు మేడం? మీరు యూనిఫామ్ వేసుకున్న లేడీ సింగం మేడం. సింగం సరే నీ టాలెంట్ కో పరీక్ష. ఈ హెల్మెట్ బ్రాండ్ ఏంటి? బ్రాండ్ వేగా, మెటల్ మెటీరియల్, 2023 మోడల్. షోరూమ్ లో 1500. మీ సార్ మాత్రం 300కే కొన్నాడు. అంత డిస్కౌంట్ ఏంట్రా? అమ్మింది నేనే కదా. ఛీ, సిగ్గులేదు పోలీస్ అండ్ దొంగ దగ్గర హెల్మెట్ కొనడానికి. అలాగైతే మన స్టేషన్లో ఎవరికి లేదండి. ఏంటి సిగ్గు మేడం? అయినా మన స్టేషన్ లో ఉన్న పోలీస్ మహిళలు అందరూ నా కస్టమర్లేనండి. మీరంతా ఈడు కస్టమర్లు అయ్యండి ఎందుకు అరెస్ట్ చేశారు? ఈడు ఏ ఏరియాలో కొట్టేసినా మన స్టేషన్కి మామూలు ఇవ్వాలనేది రూల్ మేడం. ఈ నెల అగ్గొట్టేదలికి ఈయన పట్టుకొచ్చా. అంటే ఆడ కస్టమర్లు మీరే, ఆడ అరెస్ట్ చేసే పోలీసులు మీరే. నా చెవులో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? సారు, నువ్వు యూనిఫామ్లో ఉండగా పూలు పెట్టుకుంటే బాగోవు. మన డిగ్రీ ఫేర్వెల్ ఫంక్షన్లో నువ్వు బ్లాక్ శారీ కట్టుకుని మల్లె పూలు పెట్టుకొచ్చావు కదా, అబ్బో ఆ రోజు నువ్వు కాలేజీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు నిన్ను చూస్తే చూస్తే ఏమిచ్చిందేటి? రేయ్ అయ్య బాబోయ్, పర్సనల్ ఏంట్రా? మ్యాటర్ డైవర్ట్ చేస్తే ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తా. కౌంటర్ ఇస్తేనే ఎన్కౌంటర్ చేస్తారు మేడం. చేస్తుంది. పోలీస్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి, లేదంటే పోలీసుడికి పోస్ట్ మ్యాన్ తేడా తెలియదు మీకు. దొంగ రాస్కెల్. మేడం దొంగ నేనే, రాసుకెళ్ళినే. తెలుగు సందులు విడదీసినట్టు భలే చెప్పావురా పందినాయాల. సార్ మీరు ఏమైనా తిట్టండి, పందుని మాత్రం తిట్టొద్దు సార్. అరే పిచ్చి కాకి, గుంట నక్క, ఎర్రి గొర్రె, గెజ్జిగాడిద. అవునరా హెల్మెట్. పందంటే ఎందుకురా నీకు పడదు? ఏం లేదు మేడం, మా బాబు పందులు పెంచి కన్నోళ్ళు గాలికి వదిలేశాడు, అందుకే పందులంటే పరమ సిరాకు మేడం. నీ పంది పురాణం ఆపి ఇంకెప్పుడు హెల్మెట్ దొంగతనం చేయనని ప్రామిస్ చేసి సరెండర్ అయిపో. ఆల్రెడీ అరెస్ట్ చేశాక ఇంకా సరెండర్ ఏంటి? సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీడిని రిమాండ్కి పంపండి. అలాగే జైలు నుంచి విడుదలయ్యాక వీడిని జనజీవన శ్రవంతిలో కలిపి. అయ్యో బాబోయ్, నేను జైలు నుంచి విడుదల అవగానే పిల్లలు చూసి పెళ్లి చేస్తారా? ఆ స్రవంతిని నన్ను కలిపేస్తారా? మీరు దేవతండి. అరే జనజీవన స్రవంతి అంటే పిల్లో కాదురా, అయోమయం. మరి ఏంటండి? తమరు దొంగ బుద్ధి మానేసి మంచి బుద్ధితో బయటకు వస్తే మనుషులు తిరిగే సమాజంలో నువ్వు కూడా మనిషిగా బతకొచ్చురా బచ్చా. అచ్చా, ఇప్పుడు దొంగతనం చేసి బతికినా, మనిషిగా మారి మంచిగా బతికినా ఎక్కడ జనాల మధ్య తిరిగేది? ఇందులో ఏముంది గొప్ప? ఇడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఇన్ని బొక్కలేసి. రేయ్ పదరా పదరా పందినాయాల, పద. Don't touch. What is nonsense? What is discussing? People, you know. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.